నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పూర్వోదయ పథకం కింద రాష్ట్రానికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి ఈ మేరకు సీఎం వినతి పత్రం సమర్పించారు. దేశంలోని తూర్పు రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పూర్వోదయ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకంలో బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ ని కేంద్రం ఎంపిక చేసింది. పూర్వోదయ నిధులతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రికి వివరించారు. రాయలసీమలో హార్టికల్చర్, ఉత్తరాంధ్రలో కాఫీ పంట ఉత్పత్తులు, జీడి, కొబ్బరి తోటలు, కోస్తాంధ్రలో ఆక్వా కల్చర్ ని ప్రోత్సహించేలాగా ప్రణాళికలు రూపొందించినట్లు తెలియజేశారు. ఈ రంగంలో చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం పూర్వోదయ పథకంలో నిధులు కేటాయిస్తే మంచి ఫలితాలు వస్తాయని కేంద్ర మంత్రికి తెలియజేశారు. ఆయా ప్రాంతాల ఆర్థిక అభివృద్ధికి దోహదం చేసేలాగా భారీగా నిధులివ్వాలని సీఎం చంద్రబాబు నిర్మలా సీతారామన్ ను కోరారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ అడ్డుకుంటుందని మంత్రి పార్థసారథి దుయ్యబట్టారు. బలహీన వర్గాలకు మేలు చేస్తూ ఉంటే ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని వైసీపీని నిలదీశారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసినా తాము సంక్షేమాన్ని ఎక్కడ ఆపట్లేదని తెలియజేశారు. ఎవరైనా కుట్రలు పనినా అభివృద్ధి మాత్రం ఆగదని స్పష్టం చేశారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వర్గాల మీద ప్రేమ కూడా అలానే ఉంటుందని చెప్పేసి అర్థమవుతా ఉంది. ఆయన వ్యవహార శైలి మూలంగా వైసీపీ అరాచక శక్తుల చేతుల్లో అన్యాయంగా బలైపోయిన ఒక బీసీ నాయకుడు చంద్రయ్య గారి కుమారుడికి ఒక ఉద్యోగం ఇస్తా ఉంటే ఎందుకు అడ్డుకుంటున్నారో ఈరోజు బీసీలు అని చెప్పుకునే వైసీపీలో నాయకులందరూ కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. వాళ్ళందరినీ కూడా బలహీన వర్గాలకు ఉపయోగపడే అన్ని పనులు కూడా అడుగడుగును అడ్డుకుంటూ ఈ ప్రభుత్వాన్ని అడ్డుకుంటూ వైసీపీ ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి తీరని అన్యాయం చేస్తుందని చెప్పేసి మనం చేస్తామని నేను. ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నా కూడా ఈ 15 నెలల కాలంలో దాదాపు 47,500 కోట్ల రూపాయలని మరి ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం బలహీన వర్గాల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. గతంలో ఏ విధంగా అయితే బలహీన వర్గాలకి, దళితులకి బెదిరింపులు, రోడ్ల మీదకి ఈడ్చి కొట్టిన సన్నివేశాలు మనం కళ్ళారా చూశాం. బలహీన వర్గాల మీద దాడులను చూశాం. బలహీన వర్గాల్ని అవమానం చేసే పరిస్థితులు మనం చూశాం. కానీ ఈరోజు అటువంటి పరిస్థితులు లేవు. ఎవరైనా బలహీన వర్గాల వెంక కన్నెత్తి చూడాలన్నా, దళితుల్ని కించపరచాలన్నా వారికి తగిన శిక్ష వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. మైనర్లకు వాహనాలు ఇవ్వటం చట్టరీత్యా నేరం. పిల్లలకు వాహనాలు ఇచ్చే విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. రోడ్డు భద్రత వారోత్సవాలు, మరొక అవగాహన కార్యక్రమాల్లో పోలీసులు, అధికారులు లేదా ట్రాఫిక్ పోలీసులు ఈ సూచనలు చేయటం సర్వసాధారణం. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు వాహనాలు నడిపే మైనర్లను గుర్తించి ఫైన్ వేయడం చూస్తూ ఉంటాం. కానీ స్వయంగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్వయంగా స్కూటీ నడుపుతున్న మైనర్లను గుర్తించి వారికి క్లాస్ పీకారు. అక్టోబర్ 1న సీఎం చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లా దత్తి రాజేరు మండలం దత్తిలో పింఛన్ల పంపిణీకి హాజరు కానున్నారు. ఆ కార్యక్రమం ఏర్పాట్ల పరిశీలనకు హోంమంత్రి అనిత విశాఖకు బయలుదేరారు. మార్గ మధ్యలో విజయనగరం జిల్లా డెంకాడ మండలం చింతల వలస వద్ద జాతీయ రహదారిపై వేగంగా స్కూటీ నడుపుతూ వెళ్తున్న 2 మైనర్ బాలురిని హోంమంత్రి గమనించారు. అనిత కాన్వాయ్ ఆపి పిల్లలతో కాసేపు ముచ్చటించారు. ప్రమాదకర డ్రైవింగ్ చేయకూడదని 2 పిల్లల వివరాలు తెలుసుకొని శుతిమెత్తగా మందలించారు. పిల్లల తల్లిదండ్రుల్ని పిలిపించి హెచ్చరించమని హోంమంత్రి పోలీసుల్ని ఆదేశించారు. నిండా 16 సంవత్సరాలు లేవు, వీడు బండి వేసుకొని ఫిల్టర్ కొడుతున్నాడు రోడ్ల మీద. మళ్ళీ ఆ నెలకథలు వేసుకొని కూర్చొని 16 సంవత్సరాలకి బండి ఎక్కి క్యాన్వాయ్ ముందు ఫిల్టర్ వేస్తున్నావు కదా. నా క్యాన్వాయ్ ముందు ఫిల్టర్ వేసాను చెప్పండి సార్. 2 పిల్లలు, మగ పిల్లలు 16 సంవత్సరాలు, ఎందుకంత వయసు 14 years బండి తీసుకెళ్లి వాళ్ళ ఫాదర్ని తీసుకెళ్ళి సోషల్ మీడియా ద్వారా కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ యత్నిస్తుందని ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్ ధ్వజమెత్తారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ ఎండీ కేఎల్ శ్రీధర్ రెడ్డి 40 లక్షల విలువైన 1,00,000 నోట్ పుస్తకాలు, పెన్నులను మంత్రి లోకేష్ కు అందజేశారు. ఈ మేరకు పుస్తకాల ట్రక్ ని మంత్రి లోకేష్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్ని కలిసి అభివృద్ధి చేద్దామన్న లోకేష్ పిలుపు మేరకు వీటిని అందించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి వీటిని అందజేయనున్నారు. వైసీపీ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అవాస్తవాలను ప్రజల్లో నింపటమే వైసీపీ పనిగా పెట్టుకుందని దుయ్యబట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయమే విష ప్రచారం, అబద్ధపు ప్రకటనలు, నిస్సిగ్గుగా జరగనటువంటి వాటిని, ఎటువంటి సంబంధం లేనటువంటి విషయాలని, అవాస్తవ ప్రచారాలని ప్రజల్లోకి తీసుకొచ్చి గందరగోళంలోకి నెట్టడమే వైఎస్ఆర్సీపీ యొక్క గత 10 సంవత్సరాల వారి మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, ఆ నాయకుల ప్రకటనలు కానీ చూస్తే అర్థమవుతుంది. ఎన్నికలకు ముందు ఎక్కడెక్కడో విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు డమ్మీ ఫోన్ నెంబర్స్, మెయిల్ ఐడీలతో ఈ రాష్ట్రంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. ఈనాడు మళ్ళీ కులాల పేరుతో ఈ రాష్ట్రంలో చిచ్చు రగిల్చేదానికి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ప్రయత్నం చేస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వీరు కులాల మధ్యన చిచ్చుతోనే రాజకీయాలు నడపాలనేటువంటి కుట్రలు, కుతంత్రాలు, విష ప్రచారంతో కాలం గడపాలనేటువంటి ఆలోచనతో ప్రజలను మభ్యపెడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాతో అప్రమత్తంగా ఉండాలి. పక్కా ప్లాన్ తో హత్య చేశారు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. చివరికి కటకటాల పాలయ్యారు. ప్రియుడి సహాయంతో ఆస్తి కోసం పెనిమిటిని మట్టుపెట్టిన ఉదంతం మేడికొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ నెల 19వ తేదీన పెదపలకలూరు గ్రామానికి చెందిన చెన్నంశెట్టి గోవిందరాజు పేరేచల్ల గ్రామం దాటిన తర్వాత పెదపలకలూరుకు వెళ్లే రోడ్డుపై చనిపోయి ఉండగా మృతిని తండ్రి మేడికొండూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. చెన్నంశెట్టి గోవిందరాజుకు లక్ష్మితో 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరి మధ్య విభేదాలు తలెత్తడంతో లక్ష్మి సత్తెనపల్లిలో ఉంటుంది. ఈ క్రమంలో పేర్నపాటి వెంకటేశ్వర్లతో లక్ష్మి వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అత్తింటి వారి ఆస్తిని దక్కించుకునేందుకు భర్త చెన్నంశెట్టి గోవిందరాజు హత్యకు ప్రియుడితో కలిసి పథకం వేసింది. ఈ నేపథ్యంలో ప్రియుడు పేర్నేపాటి వెంకటేశ్వర్లు, అతని స్నేహితుడు షేక్ కాసీం సైదా ఇద్దరు కలిసి చెన్నంశెట్టి గోవిందరాజును హత్య చేశారు. ఈ హత్య కేసును మేడికొండూరు పోలీసులు ఛేదించారు. గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ హత్య కేసు వివరాలు ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. 19 సెప్టెంబర్ తెల్లవారుజామున మనకి పేరచేర్ల పెదపలకలూరు రోడ్ మీద ఒక డెడ్ బాడీ దొరికింది. ఆ డెడ్ బాడీ చెన్నంశెట్టి గోవిందరాజు అనే అతనిది మనం గుర్తించడం జరిగింది. ఆ డెడ్ బాడీకి నాలుక కొద్దిగా బయటికి వచ్చి ఉంది. అందుకని మనం 194 BNSS సస్పీషియస్ డెత్ కింద మేడికొండూరు పిఎస్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఈ డెత్ మీద మనకి ఫస్ట్ డే నుంచి అనుమానం ఉంది. పోస్ట్ మార్టంలో అది చనిపోయిన అతను స్ట్రాంగులేషన్తో, థ్రాటలింగ్తో చనిపోయాడని మనకి తెలియడం జరిగింది. సో దాంట్లో మేడికొండూరు ఇన్స్పెక్టర్ గారు చాలా చాకచక్యంగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అక్కడ ఎక్కడైతే మనకి బాడీ దొరికిందో అక్కడ సీసీటీవీ ఫుటేజ్ అక్కడ పరిశీలిస్తే ఒక ఆటో ఆ రోజు రాత్రి కొంత సస్పీషియస్గా అక్కడ తిరిగిందని మనకి తెలిసింది. ఆ ఆటోను మనం ఫర్దర్ సీసీటీవీ ఫుటేజ్ డెవలప్ చేస్తే ఆ నంబర్ ట్రేస్ చేసి ఆటో ట్రేస్ చేస్తే ఇది ఎవరైతే A1 అండ్ A2 ఉన్నారో ఈ వాళ్ళకి సంబంధించిన ఆటో మనకి తెలియడం జరిగింది. వాళ్ళు ఆ రోజు చనిపోయిన అతన్ని చంపడం జరిగిందని మనం నిర్ధారణకి వచ్చాము. దాని తర్వాత నిన్న సాయంత్రము మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు A1 పెర్నిపెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకట్, అదేవిధంగా షేక్ కాసిం సైదా A2 అలియాస్ అండా, వాళ్ళిద్దరూ కూడా సత్తెనపల్లి టౌన్కి సంబంధించిన వాళ్ళు. వాళ్ళిద్దరిని మనం నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఈ మర్డర్ ఎందుకు చేశారంటే ఎవరైతే A1 ఉన్నారో వెంకట్ అనే అతనికి చనిపోయిన అతను భార్యతో ఇంటిమెసీ ఉంది. గత 3 సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరికి ఇంటిమెసీ ఉంది. గత 6 సంవత్సరాల నుంచి
గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ నేపథ్యంలో మరొక నూతన పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని గుంటూరు జిల్లా ఎస్పీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ విన్నవించారు. ప్రస్తుతానికి తూర్పు నియోజకవర్గంలో 3 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అయితే కాకాని పోలీస్ స్టేషన్, అరండలపేట, లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోకి తూర్పు నియోజకవర్గంలోని పలు ప్రాంతాలు ఉన్నాయి. నూతనంగా 4వ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాలను ఈ స్టేషన్ పరిధిలోకి తీసుకుని రావాలని ఎమ్మెల్యే ఎస్పీకి సూచించారు. మంగళవారం ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ సిందాల్ని కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భార్యాభర్తల విభేదాల కేసుల విచారణ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఫ్యామిలీ కౌన్సిల్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎస్పీని కోరామని అన్నారు. అలాగే గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని సూచించామని చెప్పారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముఖ్యమైనటువంటి 3 స్టేషన్స్ ఉన్నాయి. పాత గుంటూరు, లాలాపేట, కొత్తపేట. దాంతోపాటు ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా గడ్డిపాడు, ఆటోనగరు, అలాగే ఇవన్నీ కూడా కాకండి లిమిట్స్లో ఉన్నటువంటి కాకండి స్టేషన్లో ఉండడం, మరి ఇటు పక్కన ఉన్నటువంటి రాజీవ్ గాంధీ నగర్, శివనాగరాజు కాలనీ, ఎన్టీఆర్ నగర్, శారదా కాలనీ, డొంక రోడ్డు ఇవన్నీ కూడా అరండల్పేట లిమిట్స్లో ఉండడంతో చాలా ఇబ్బంది అవుతూ ఉంది. కొన్ని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కూడా తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఈరోజు మారుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రతినిత్యం కూడా కొన్ని ఏరియాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ డ్రగ్స్ కంట్రోల్ గురించి కానీ, జరుగుతున్నటువంటి ఫైనాన్షియల్ క్రైమ్స్ గురించి కానీ, సైబర్ క్రైమ్స్ గురించి కానీ అనేక చోట్ల ఇవి జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు కాకండి లిమిట్స్లో ఉన్నటువంటి ఏరియా చాలా పెద్దది ఉండడంతో మంగళగిరి ఎండ్ దాకా ఉంది, మంగళగిరి టచ్ అయ్యే దాకా కూడా కాకండి లిమిట్స్ ఉన్నాయి. అందుకని ఇక్కడ గుంటూరుకు సంబంధించినటువంటి గడ్డిపాడు, ఆటోనగర్కి సంబంధించినటువంటి క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తి స్థాయిలో జరగకపోవడం చాలా బాధాకరం. అందుకని ఆ 2 ప్రాంతాలని పూర్తిగా గుంటూరు అర్బన్కి పరిమితం చేయాలని చెప్పి ఎస్పీ గారిని కోరడం, ఎస్పీ గారు ప్రభుత్వానికి ఆ నివేదికను పంపిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అరండల్పేట లిమిట్స్లో ఉన్నటువంటి ఈస్ట్కి సంబంధించినటువంటి డొంక రోడ్డు, శారదా కాలనీ, అలాగే రాజీవ్ గాంధీ నగర్, శివనాగరాజు కాలనీ ఈ ప్రాంతాలను కూడా ఈస్ట్లో ఉన్నటువంటి స్టేషన్స్ ఏదైతే 3 స్టేషన్స్ ఉన్నాయో ఆ 3 స్టేషన్స్తో పాటు కొత్తగా ఒక స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈరోజు ఎస్పీ గారి ద్వారా ప్రభుత్వానికి నివేదించమని చెప్పి అడగడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా చాలా అంటే నేను గెలిచినటువంటి ఈ 10 నెలల్లో అబ్జర్వ్ చేసినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్, మేజర్ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఏవి కూడా స్టేషన్కి వచ్చిన తర్వాత కూడా చాలా కాలం పాటు వాళ్ళు స్టేషన్ల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిని అడ్రస్ చేయడానికి తప్పకుండా ఒక కౌన్సిలింగ్ టీమ్ని, అంటే సొసైటీలో ఉన్నటువంటి అడ్వకేట్స్లోనో కొంత మేధావుల్ని తీసుకొని ఒక 5గురితో ఒక టీమ్ని, కౌన్సిలింగ్ టీమ్ని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా శివారు ప్రాంతంలో ఉన్నటువంటి డ్రగ్ ఎరాడికేషన్ కోసం అవసరమైనటువంటి టీంని కూడా ఒక 5గురితో ఎన్జిఓస్తో ఒక టీంని ఏర్పాటు చేయమని చెప్పి కోరడం జరిగింది. దానికి సానుకూలంగా ఎస్పీ గారు స్పందించారు. దీని మీద ప్రభుత్వానికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం. తప్పకుండా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంతో పాటు జిల్లా పరిధిలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా గుంటూరు జిల్లా మత్స్యశాఖ అధికారి పిఎన్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జీఎస్టీ తగ్గింపుపై మత్స్య కార్మికులకు జిల్లా మత్స్యశాఖ కార్యాలయం ఎదుట అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జీఎస్టీ తగ్గింపుపై మత్స్య కార్మిక మహిళలతో కలిసి జీఎస్టీ తగ్గింపుపై కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. మత్స్యశాఖలో అమలవుతున్న వివిధ పథకాలలో రాయితీ ఎలా వస్తుంది, ఎంత తగ్గుతుంది అనే దాని మీద అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు, కార్మికులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నేను జిల్లా మత్స్యశాఖ అధికారి, నా పేరు కిరణ్ కుమారు. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జీఎస్టీపై అవగాహన కల్పించమని అందరికీ ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మా మత్స్యకార మహిళలందరితో కలిసి వారికి జీఎస్టీ మీద అవగాహన కల్పించడం కార్యక్రమం ఈరోజు చేపట్టాము. దాంట్లో ఈరోజు మా మత్స్యకార మహిళలందరూ కూడా మా మత్స్యకార సహకార సంఘం ఉమెన్ సొసైటీ ప్రెసిడెంట్ గారు, అందరూ మా ఎఫ్డిఓస్, బిఎఫ్ఎస్ అందరం కలిసి ఈరోజు అటెండ్ అయ్యాము. మత్స్యశాఖలో అమలు జరుగుతున్నటువంటి వివిధ పథకాలలో రాయితీ ఎలా వస్తున్నది, జీఎస్టీ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ తగ్గించినందువల్ల 5% ఇస్తున్నందువల్ల వాటి మీద మనకి ఎలా
రాయితీ వస్తున్నది, రాయితీ ఎంత తగ్గుతున్నది అనే దాని మీద ఈరోజు అవగాహన కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. ఈరోజు రేపు కూడా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకారులందరికీ, ఆక్వా రైతులకు కూడా ఈ అవగాహన సదస్సులు ప్రతి సెక్రటరియట్లో కల్పించమని గౌరవ కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు రేపు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఉమెన్స్ కోఆపరేటివ్ సొసైటీ మాది. గుంటూరు వెల్లాక్ మార్కెట్లో మహిళలము. మాకు మత్స్యశాఖ ఏడీ గారు మాత్రం చాలా మంచి అతను. ఏదైనా కానీ మాకు వివరంగా అన్నీ చెప్పి, ఇప్పుడు జిఎస్టీ గురించి ఎంత పర్సెంటేజ్ మనకి మోడీ గారు తగ్గించారో, మన బాబు గారు ఇట్లా అని చెప్పారో ఆ విధంగా ఆయన అన్నీ వివరించి చెప్పడం వల్ల మా మహిళలందరికీ అర్థమయ్యేటట్టు ఇదయింది. కానీ మాకు ప్రతిరోజు ఉపయోగపడే గృహోపకరణాలు కానీ, ఇంట్లో నిత్యం వాడుకునే వస్తువులు కానీ వాటి మీద చాలా జిఎస్టీ తగ్గినందుకు మోడీ గారికి, మన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, జీఎస్టీ జాయింట్ కమిషనర్ గీతా మాధురి, అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. జీఎస్టీ తగ్గించి ప్రజలకు వ్యాపారస్తులు అమ్ముతున్నారో లేదో వ్యాపారస్తుల్ని ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 12% ఉన్న జీఎస్టీని 5% వరకు తగ్గించిన సందర్భంగా వారికి ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలియజేశారు. జీఎస్టీ తగ్గించి అమ్ముతున్న చోట ప్రతి పౌరుడు, ప్రతి మహిళ కొనుగోలు చేయాలని సూచించారు. మీ బిల్ ఏమైనా ఉంటే ప్రెజెంట్ బిల్ ఒకటి చూపించండి. పర్చేస్ బిల్లు ఎప్పుడు పర్చేస్ చేశారు? ఇది అంటే మీకు ఇక్కడ ట్యాక్స్ మొత్తం తగ్గించే 0% వేస్తున్నారు. ఎంఆర్పీ మీద ప్రతి వస్తువుకి మీరు తగ్గించి అమ్మగలుగుతున్నారా? కస్టమర్కి ఇస్తున్నారా డైరెక్ట్గా? కొత్త ఎంఆర్పీ ఇంకా రాదుగా ఇప్పుడే. ఓకే. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ముఖ్యంగా భారతదేశ ఆర్థిక రంగంలో అసలైనటువంటి మార్పు చూపించేటువంటి విధంగా జిఎస్టీ 2.0 పేరుతో 4 రకాలుగా ఉన్నటువంటి జిఎస్టీ స్లాబ్స్ని 2 కుదిస్తూ ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క వస్తువు మీద కూడా గతంలో 18% ఉన్నటువంటి జిఎస్టీ ట్యాక్స్ని ఈరోజు 0%, 5%కి మార్చడం జరిగింది. దీనివల్ల ప్రజల్లో, ముఖ్యంగా సామాన్య ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగి దేశ ఆర్థిక అభివృద్ధికి వారందరూ కూడా దోహదపడాలనేటువంటి ఆలోచనతో ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. దాదాపు ఇప్పటికే గౌరవ డిప్యూటీ కమిషనర్ గారు చెప్పడం జరిగింది, జాయింట్ కమిషనర్ గారు 8,000 కోట్ల రూపాయలు రాష్ట్ర బడ్జెట్, రాష్ట్రం నుంచి వచ్చేటువంటి ఆదాయం ఈరోజు కేంద్రం కోల్పోతున్నప్పుడు కూడా భారతదేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకు అవసరమైనటువంటి వస్తువులు మరింత తక్కువకి ఇప్పించి వారు జీవితంలో ఎక్కడ కూడా, ఎందుకంటే ఒక సాధారణ కుటుంబానికి ఒక 8,000 రూపాయలు ఆదా అయ్యేటువంటి పరిస్థితులు ఈరోజు మేమందరం కూడా చూస్తూ ఉన్నాం. గతంలో రకరకాల ట్యాక్సుల పేరుతో రాష్ట్రంలో విధిస్తున్నటువంటి పరిస్థితులు ఉంటే ఒక 4-5 సంవత్సరాల ముందు జిఎస్టీని ప్రవేశపెట్టి ఒక సరళీకృతమైనటువంటి విధానంతో ఈరోజు భారతదేశ వ్యాప్తంగా జిఎస్టీ రిఫార్మ్స్ నడుస్తూ ఉన్నాయి. అందులో భాగంగా 75 సంవత్సరాలు ఏదైతే వికసిత్ భారత్ నినాదంతో గౌరవ ప్రధానమంత్రి గారు అనేక కోణాల్లో ఆర్థిక శక్తిగా భారతదేశం అవతరించాలనేటువంటి ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలు కూడా కొనుగోలు శక్తి పెరిగి ఆర్థికంగా వాళ్ళందరూ కూడా అభివృద్ధి పదంలో ముందుకు నడవాలనేటువంటి ఆలోచనతో ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. గతంలో మనందరం కూడా చూసాం, ట్యాక్సుల పేరుతో ప్రజలు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ట్యాక్సులు కుదింపు చేస్తూ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులున్నా కూడా సామాన్య ప్రజలకు దోహదపడేటువంటి విధంగా ఈ కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మేమందరం కూడా గమనించాల్సినటువంటి విషయం, సామాన్య ప్రజలంటే ఇది కేవలం ఒక వ్యవస్థ కాకుండా చదువుకునేటువంటి పిల్లల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుండి, మెడికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకని అనేక సర్వీసెస్ సేవలు చేసేటువంటి ఇందులో భాగంగా వారికి అవగాహన ఉందా లేదా, రేట్లు తగ్గాయా లేదా, ప్రజలు దాని నుంచి బెనిఫిట్ పొందుతున్నారా లేదా అనేది కనుక్కున్నారు. అనేక ప్రశ్నలు
చేశారు. అలాగే కొంత డబ్బు పెట్టి కొన్ని వస్తువులు చేయడం జరిగింది. సో సార్ చాలా ప్రోయాక్టివ్గా ప్రజల కోసం ఏదైతే గవర్నమెంట్ అందిస్తున్న స్కీమ్స్, గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో అయితే ప్రజలందరికీ ఈ తగ్గింపు ఫలాలు ఇంటికి చేరాలని అనుకుందో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సార్ చాలా ప్రోయాక్టివ్గా ముందుకొచ్చారు. అలాగే ప్రజలందరికీ కలవడం జరిగింది. ఇవాళ నిజంగా ఇది చాలా సంతోషదాయకం. నేను చేసే అప్పీల్ ఏంటంటే ప్రతి పౌరుడు, ప్రతి మహిళ కొనుగోలు చేసే ముందు సవరించిన రేట్ల ప్రకారము అమ్ముతున్నారా లేదా కనుక్కొని ఎక్కడైతే రేట్లు తగ్గించారో అక్కడికే వెళ్ళి కొనుక్కోమని నేను అప్పీల్ చేస్తున్నాను. గవర్నమెంట్ ఎన్ని పథకాలు ప్రవేశపెట్టకపోతే ప్రజలు దాన్ని సరిగ్గా అవగాహన చేసుకోండి. దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోతే దాని ఫలితాలు అంత అనుకున్నంత విధంగా ఆచరణీయంగా ఉండదు. కాబట్టి ప్రచారం ఏదైతే విస్తృత ప్రచారం గవర్నమెంట్ చేస్తుందో ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి మహిళ, ప్రతి హౌస్ హోల్డ్, ప్రతి వ్యక్తి కూడా జీవితంలో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.